తనుజాని కప్పు ఇచ్చి మమ్మల్ని గొర్రెలని చేయర్రి ఆ బిగ్ బాస్ ని హైలైట్ చేసి అయ్యా మొన్న ఇట్లే మాట్లాడినాను. అరే మొన్నటి నుంచి నేను మెన్షన్ అయితే కూడా రాయిపోతున్నా. మళ్ళా తనుజక్క అస్తమానం తనుజక్క గేమ్ ఆడతలేదా అక్క? ప్రజలు చూస్తలేరా? ప్రతి గేమ్ ఆడుతుంది, ప్రతి దాంట్లో పార్టిసిపేట్ చేస్తుంది. ఏడ్చుకుంటున్నా అన్నా అమ్మాయిల మనసు సున్నితం అన్న. ఇప్పుడు వాళ్ళు ఏం ఆడుతున్నారు? గేమ్ ఆడుతున్నారు. మగోళ్ళ మనసు సున్నితం కాదా? మగోళ్ళ మనసు ఏదో సున్నితం భయ్యా. సుమన్ శెట్టి గారు గేమ్ ఆడుతున్నారు, బాబా సాహెబ్ లేక కూర్చొని భరణి గారు గేమ్ ఆడుతున్నారా? ఇలా పిండేయ్యా అంటే మగోళ్ళ మనసు సున్నితం కాదన్నాడు. గిల్లిత ఎందుకు అరిచాడు? అయ్యా అంటే గిల్లితే అరుచుతావు కదా భయ్యా. నువ్వు అరవావా? నీకు పెయిన్ వస్తుంది, నీకు ఎలా పెయిన్ వస్తుందో అమ్మాయికి ఎలా పెయిన్ వస్తుందో నీకు అంతే పెయిన్ వస్తుంది. అయ్యా ఎన్ని చెప్పినా నీకు 10,000 ఇచ్చిన నాకు తెలుసు. నువ్వు 10,000 తీసుకున్నావు అని కూడా నాకు తెలుసు. నువ్వు 50,000 నీకు ఇచ్చిందని నా దగ్గర ప్రూఫ్. దివ్య గారు ఎన్ని కొట్టిరు? నీకు దివ్య గారు 10,000 కొట్టారు. 10,000 కొట్టిరు భయ్యా. తీసుకో, ఎంజాయ్ చేయి అంతేగాని అక్కడిని కించపరచకు. అన్ని నువ్వే తీసుకో. నాకు ఎవరైనా బిగ్ బాస్ ని డబ్బులు అన్న కొట్టిరన్నా కొట్టందే బిగ్ బాస్ షో స్టార్ట్ అయినప్పటి నుంచి తను ఎక్కపోయినావు పోయినావు. ఈ ఎర్రోడు ఏదో మాట్లాడుతున్నావు ఎడ్డి మాటలు. నాకు దివ్య అంటే పైసలు ఇచ్చిందంట. నేను దివ్య అసలు దివ్య పైసలు ఇచ్చింది అన్నాడు. దివ్య నాకు 10,000 ఇచ్చిందంట. ఈయన తనుజక్క నాకు ఈసారి కప్పు కొడితే నాకు సినిమాలో ఛాయిస్ అన్నది. 50,000 ఇస్తా అన్నది. 50,000 ఇయ్యలే. 50,000 చెప్పిందా లేదా? 50,000 ఇయ్యలేదే. 10,000 ఇస్తాను. కెమెరామెన్లు ఉన్నారు బ్రో. ఈయన ఆ రోజు ఏమన్నాడు మొన్న సాయంత్రం 50,000 నాకు తనుజ ఇచ్చింది అన్నావా లేదా? భయ్యా మీరు అందరు బాధపడకుండా నాకు వచ్చి మాట్లాడతాడు. భయ్యా ఒక్క నిమిషం మరి. భయ్యా ఒక అందరికి చెప్తున్నా అక్క తనుజ అక్క గేమ్ చేసి ఒక్క నిమిషం నన్ను మాట్లాడని కాక దండం పెడతా. తనుజ అక్క కప్పు కొడుతుంది, నేను అద్దె దగ్గర పంపుతున్నా. ఆల్రెడీ డెమాన్ పవన్, రీతు చౌదరి, సంజన ఈ ముగ్గురులో కప్పు కొడుతున్నారు. ఇది నా మాట. వీళ్ళు కప్పు కొడితే నువ్వేం వినిపిస్తావు వీళ్ళందరూ? బ్రో నేను ఏవో రాసి పెట్టుకోండి బ్రో. ఈ ముగ్గురులో ఒక్కరికి కప్పు రాలేదు అంటే బిగ్ బాస్ బెస్ట్. బిగ్ బాస్ బెస్ట్. తనుజ కంటే కూడా కళ్యాణ్ గారు ముందున్నారు. కళ్యాణ్ గారు కప్పు కొడతారని చెప్పి అందరూ అంటున్నారు బయట. మీరు తనుజ అన్నారు ఏంటి? సింపతి. ఒక్క నిమిషం. ఒకప్పుడు రైతు బిడ్డ ఎలాగో ఇప్పుడు మిలిటరీ బిడ్డ. సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది. క్యాష్ లేదు మేడం. డిమాండ్ పవన్ అంత గేమ్ అయితే గెలవలేడు. టు బి ఫ్రాంక్ నేను లేదబ్బా కళ్యాణ్ ఆడే గేమే కాదు. ప్రశాంత్ ఏం చేశాడు భయ్యా? ఆగు పై నువ్వు ఆగు. ఒరే ఎవరను హౌలే కనిపిస్తుందారా? కళ్ళు మింగినాయా? నీకు ఎట్లా అనిపిస్తుంది? అరే అంటే ఒరే తురే అసే అన్న మాట్లాడితే ఎవరికైనా మండుద్ది. ఇట్లా కాదు, ఇట్లా వాడి నీకొచ్చేది నీకు ఖాళీ ఆడు ఎట్లా అన్నాడు. నీకొచ్చేది నీకొచ్చేది పౌరుషం, ఇంకోనికేమో మానవత్వం లేదా? ఇప్పుడు సరే నేను ఫస్ట్ నుంచి అడుగుతాను, దానికి సమాధానం ఇస్తూ ఉండు. అసలు నామినేషన్ ఎవరిది, గొడవ ఎవరిది? బ్రో నేను అదే పోయి అడుగుతున్నా. నామినేషన్ వాళ్ళది, గొడవ మీ కూడా వచ్చి పుల్ల పెట్టాడు. ఎవడు? పవన్ కళ్యాణ్. బిగ్ బాస్ చూస్తారా మీరు? అయితే ఓకే ఇదే చెప్తాను. సో కళ్యాణ్ నేను నాకు అలవాట్లేదు కానీ, సో కళ్యాణ్ చెప్పింది ఏంటంటే రీతుకి నేను అందరూ చెప్పినప్పుడు అప్పుడు డెమాన్ కూడా ఉన్నప్పుడు ఒక మాట చెప్పామన్నాడు. ఎప్పుడు? హంగ్రీ ద మాన్స్టర్ గేమ్ అప్పుడు ఒక మాట చెప్పామన్నాడు. అందరికి తెలిసే ఓటింగ్ ద్వారా వెళ్ళాలని చెప్పేసి చెప్పారన్నారు. మరి అప్పుడు డెమాన్ లేడు అన్నారు. ఒకసారి రివీల్ చేసి చూపిస్తా. ఒకవేళ డెమాన్ ఉంటే నువ్వేం చేస్తావు? సరే బ్రో, డెమాన్ ఉన్నాడు. మరి ఉండి కూడా లేను ఎందుకు చెప్పాడు? అబద్ధాలు ఆడాలా బిగ్ బాస్ లో? ఉండి కూడా లేను ఎందుకు చెప్పాడు? ప్రతివత్తుడే కదా, నిజాలు మాట్లాడాడు. ఉండి కూడా లేను అని ఎందుకు అన్నాడు? దానికి రీతు కూడా ఎట్లా వర్క్ పలికింది? డెమాన్ పవన్ వీడి మధ్యలో పుల్కగాడు ఎందుకు వచ్చాడు? మధ్యలో అసలు ఇమానుల్ డెమాన్ పవన్ నేను ఫుల్ వీడియో కూడా పెట్టా, నేను చెప్తాను. ఇమాన్యుయల్ ది డెమాన్ పవన్ ది నామినేషన్ అయినప్పుడు అసలు డెమాన్ పవన్ కళ్యాణ్ ఎందుకు గుంజాడు? బ్రో పవన్ కళ్యాణ్ డైరెక్ట్ రాలే, డెమాన్ పవన్ గుంజాడు. బ్రో నామినేషన్ వీళ్ళిద్దరిది బ్రో. వాళ్ళిద్దరి మధ్యలో కొట్లాడుకుంటే అమ్మాయిని ఫస్ట్ లాక్కెళ్ళాడు. పిచ్చి గిట్ట పట్టింది నీకు ఏమైనా? ఆ అమ్మాయి రీతుని లవర్ ని ఫస్ట్ వచ్చింది కళ్యాణ్ దాంట్లో. అరే నీ రాలే బ్రో, నేను పిచ్చి పట్టినట్టు మాట్లాడు. లాక్కెళ్ళాడు. అమ్మాయిని ఫస్ట్ దూరం పెట్టాడు, 2-3 సార్లు తీసుకెళ్లాడు. ఆయన ఆమె నోరు మంచి లేదని చెప్పేసి వీడైనా ఆగుతాడా, వీళ్ళు 2-3 సార్లు ఆగాడు. ఈ ఇద్దరు కాగా ఆయన ఇట్లా పూర అయ్యి దండం పెడతా అన్నట్టు ఇట్లా అన్నాడు అంతే. నేను అడిగింది అది కాదు.
నేను మీరు గొడవ జరిగిన తర్వాత చెప్తున్నారు, నేను గొడవ కంటే ముందు నామినేషన్ ఎవరిది అని అడుగుతున్నాను. సో నీకేం కావాలి చెప్పు bro. సో నేను చెప్పేది ఏంటంటే, కళ్యాణ్ మిలిటరీ కళ్యాణ్ రైట్, సోల్జర్ కళ్యాణ్ రైట్, మేము రైటర్ ఒప్పుకుంటున్నాం, మీరు ఒప్పుకుంటారా లేదా? వీడు మొగోడు అది కాదు. అమ్మాయిని లవ్ మెయింటైన్ చేస్తున్నాడు ప్లస్ ఆ, పవన్ కళ్యాణ్ ఆహా. డిమాండ్ పవన్ గెలిచినంత అక్కడ గేమ్ వెళ్ళింది ఎందుకు? అక్కడ వెళ్ళింది ఎందుకు? అక్కడికి డిమాండ్ వెళ్ళండి. పవన్ గెలిచినంత గేమ్ పవన్ కళ్యాణ్ గెలిచాడా? ఆ? డిమాండ్ పవన్ గెలిచినంత గేమ్ మిలిటరీ కళ్యాణ్ గెలిచాడా? అదే చెప్తున్నా, మీ వాడికి కండ బలం ఉంది కానీ బుద్ధి బలం లేదు. మీ- ఎందుకంటే గేమ్ ఆడాలి, గేమ్ ఆడాలి. ఆగాలి. ఆ రోజు మీ చెప్పాను. వాడికి మాట బలం Last తెలుసు కానీ మర్యాద బలం తెలియదు. అదే గొంతులు పట్టుకున్నాం కదా, అదే మర్యాద గొంతులు పట్టుకున్నాం. ఓకే, మరి నేను Big చెప్పేది Boss ఏంటంటే, ఇలా తన్నాడు కదా, ఇలా తన్నాడు ఇలా కదా. కూడా తన్నాడు బ్రో. కొట్టనైనా కొట్టి ఓకే, అయితే నేను చెప్పేది ఏంటంటే, కళ్యాణ్ ఆ రోజు కూడా మంచిగా చెప్పాడు. ఇంకోటి చెప్తున్నాను, మీరు చెప్పారు కదా అంగ్రేజ మనుషులు అప్పుడు కూడా డెమోన్ వద్దు, సుమరణం పంపించండి, సుమరణం పంపించండి అన్నాడు. మీరు అది ఎవరు వినలేదు. చూసాం కూడా. మీరెవరు వినలేదు, అది మీరు విన్నారా అన్న? వినలేదు. అయినా మీకేం కనపడుతుంది? డబ్బాలు పెట్టినప్పుడు సంజనా గారు పెట్టిన డబ్బాని కూడా సుమన్ శెట్టి గారు పెట్టారని చెప్పేటోళ్ళు మీరు. అది అయ్యా డబ్బాలు ఆ స్టేట్ లైన్ లో పెట్టినప్పుడు అది సుమన్ శెట్టి గారు ఫస్ట్ సుమన్ పెట్టారు, శెట్టి ఏం సంజనా గారు సెకండ్ పెట్టారు అని చెప్పేటోళ్ళు మీరు. ఎమ్మెల్యేలే మారుతున్నారు, ఎంపీలే మారుతున్నారు, సీఎంలే మారుతున్నారు. ఇలాంటి వాళ్ళు ఒక మనిషి మారుతా. వల్ల దేశ వ్యవస్థ చెప్పేది విను. ఆర్థిక వ్యవస్థ దారుణంగా నీచంగా ఇలాంటి వాళ్ళ వల్ల ఇలాంటి 300కు కకృతి పడి రాజకీయాలనే మాట మారుతుంటే ప్రజలే మాట మారుతుంటే దేశం ఎంత నాశనమే. అదే. ఇలాంటి నీచుడు వల్ల ఆ. ఇలాంటి కుళ్ళుత్తుల వల్ల Yes. ఇలాంటి చెప్ప వల్ల అయితే ఓకే, ఇవన్నీ అన్నకే